అదక్కడ పెట్టమ్మా. సిరి, వాడు నాకు చీకట్లో ముద్దు పెడతాడంట. ఎలా సిరి? డోంట్ వరీ మాయా, వాడు నిన్ను గుర్తుపట్టినప్పుడు కదా. దానికి ముందే సోనీ ఏదో ఒకటి చేస్తుంది, బయటపడుతుంది. రెండో గేమ్లో మిస్ అయ్యాను. ఈసారి ఎలాగైనా నేనే సిరి పక్కన కూర్చోవాలి. విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక. సిరి, ఓసారి నీ చెయ్యవ్వా? ఎందుకండి? అంటే ఈ గేమ్లో మన ఇద్దరమే గెలవాలని కోరుకున్నాను. సో షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి. అంటే కాలిపోయింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సిరి. కూల్ డ్రింక్ స్మెల్ అంటే స్మెల్ చూసి నన్ను గుర్తుపట్టాలనుకుంటున్నాడనమాట. చెప్తా. ఆంటీ రండి. ఏంటమ్మా? ఈ గేమ్లో మీరు అంకిల్ గెలవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అమ్మా. లేడీస్ కూర్చుందాం. ఓకే. ఎక్కడ మన హ్యాండ్? ఈ ఆటలేంటో ఏమీ అర్థం కావడం లేదు. నా హృదయం ఇక్కడే ఉంది. నా హృదయం ఇక్కడే ఉందని నా ముక్కుకు తెలిసిపోయింది. నా లాజిక్ గెలిచినట్టే.
విత్ ప్లెజర్. నా లాజిక్ లాక్కుంటాయి సిరి. సిరి చూసు. ఓరి నాయనో. మళ్ళీ ఎక్కడ ఎట్టయ్యావా? రే హరి, ఈ ఛాన్స్ కూడా నువ్వే కొట్టేశావా? నువ్వా? అవును, నేనే. సారీ మాయా. ఇట్స్ ఓకే. రాహుల్, క్యాండిల్ కి నువ్వు చెయ్యి అడ్డుపెట్టు. చచ్చినా నీతో చేతులు కలపను. నా కోసం కాదు, క్యాండిల్ కోసం పెట్టు. కాసేపట్లో ఈ చేతులకి మెహందీ పెట్టుకుంటావా? చేతులు కాలిస్తే ఎలా పెట్టుకుంటావో నేను చూస్తాను. ఆ కూతుర్ని కొడతావా? ఎంత ధైర్యం రా నీకు? నన్ను కొడతారేంటి అంకల్? మరి నువ్వు నా కూతుర్ని కొట్టలేదా? ముందు తనే నన్ను కొట్టింది. నేను మెహందీ పెట్టుకోకూడదని నా చేతులు కూడా కాల్చింది. చూడండి. ఏంటే, నువ్వు కాల్చావా? అయ్యో, నేనెందుకు కాలుస్తానన్నా? తానే గాలికి క్యాండిల్ ఆరిపోతుందని చేతులు అడ్డుపెట్టి కాల్చుకున్నాడు. లేదు, నువ్వే కాల్చావు. నే చూశాను. నా మెహందీ ఫంక్షన్ ని చెడగొట్టడానికే నువ్వు ఇదంతా చేశావు. నేనెందుకు ఆపుతాను? నాకేంటి అవసరం? నువ్వు లేనిపోని ఊహించుకుని మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుకు మాయా.
అసలు నిన్ననాలే నువ్వు ఎక్కడ కూర్చోవాలి, నీ ముందు ఎవరు కూర్చోవాలి, అంత తారుమారు చేస్తున్నారు. గొడవలు ఎందుకు మావయ్య? ఇదంతా ఒక ఆట, సరదాగా తీసుకోవాలంతే. వదిలేండి. అవును బాబాయ్ గారు, ఈ ఫంక్షన్ జరగనివ్వండి. ఫంక్షన్ జరగట్లేదమ్మా, ఇంకేదో జరుగుతోంది. అంతా తప్పుగానే జరుగుతుంది అంకుల్. చూడండి, ఈ ఆటలో వద్దు, పాటలో వద్దు. స్టాప్ చేయండి ఇంకా. అరే సరదాగా ఉంటుందని ప్లాన్ చేసాం. దీన్ని సీరియస్గా తీసుకుంటే ఎలా? నీకు సరదాగానే ఉంటుందిరా, నాకు కోల్తుంది ఇక్కడ. మంటగా ఉందా రాహుల్? చేతులు బాగా కాలేయా? ఎవరి కడుపు మంటో అలా కాల్చినట్టుంది. ఏం చేస్తావు? స్పోర్టివ్గా తీసుకుని వదిలేయండి. ముందు ఫంక్షన్ జరగడం ముఖ్యం. ఇంకోసారి వ్యధవేషాలు వేసావా చంపేస్తాను నేను. అసలు నువ్వు ఈ ఫంక్షన్కి రాకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఏమైంది మావయ్య? వదిలేమని చెప్తున్నాను కదా. మనం గొడవ పడితే గెస్ట్లు అందరూ ఫీల్ అవుతారు. అవన్నీ మర్చిపోండి. చాలా థ్యాంక్స్ సిరి. అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది. సోనియే రాహుల్కి హింట్ ఇచ్చి తన ఎదురుగా కూర్చునేలా చేసింది. నీకు మంచి జరిగింది కానీ అసలు విషయం దారి తప్పింది. ఈ ఫంక్షన్ అయ్యేలోపు ఎలాగైనా సోని బయటపడేలా చేయాలి. ఏ రిస్క్ అయినా చేసేద్దాం సిరి. ఏదో ఒకటి నువ్వే ఆలోచించు. ఆ పనిలోనే ఉన్నాను. ఏంటి రాహుల్? చేయొద్దులో. ఎందుకు నా నుంచి పారిపోవాలని చూస్తున్నా? అందరూ చూస్తున్నారు రాహుల్, చేయొద్దులో. అందుకే ఎవరు చూడకుండా నేను ప్లాన్ చేశాను. ఏంటి? నేను ఆ గదిలోకి వెళ్తాను, నువ్వు నా వెనకే వచ్చాయి. హ్యాపీగా హక్ చేసుకుని హాయిగా ముద్దులు పెట్టేసుకుందాం. వీడు మరీ బరి తెగించాడు. నాకు ఒక 2 minutes టైం ఇవ్వు రాహుల్, ఆలోచించి చెప్తాను. 2 minutes కదా, తీసుకో తీసుకో. ఓకే. సిరి సిరి సిరి, ఏంటి మాయా? మళ్ళీ ఒక చిక్కొచ్చింది. ఏమైంది? ఏమైందో? ఆ రాహుల్ నన్ను గదిలోకి రమ్మంటున్నాడు. అంత మాట అన్నాడా వాడు? తప్పేముంది? తప్పలేదా? మెల్లగా వెనుక సోని ఉంది. ఓకే, అంటే పెళ్లికి ముందే ఎందుకు అని? ఏం కాదు మాయా, ఎలాగో పెళ్లి చేసుకోబోయేవారు. కాస్త చనువుగా ఉంటే తప్పేం లేదు. అంతేనంటావా సిరి? అంతే మాయా. ఎవరెవరో చాటుమాటుగా ఏవేవో చేసేస్తున్నారు. కాబోయే వాళ్ళు మీరేం చేసుకున్నా అడిగే వాళ్ళుండరు. నువ్వు చెప్తే ఓకే సిరి. ఇప్పుడే రాహుల్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాను. అన్ని సిగ్నల్స్ ఇచ్చేసాయి. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఓకే రాహుల్, నాకు ఓకే రాహుల్.
ఏంటి రూమ్లోకి తీసుకెళ్తున్నాడు? రామాయ ఏంటి రాహుల్? నిన్ను కిస్ చేద్దామని ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రై చేస్తుంటే అస్సలు కుదరట్లేదు. ప్లాన్ చేసిన ప్రతిసారి ఏదో ఒక రకంగా ఫెయిల్ అవుతుంది. అందుకే ఇప్పుడు ప్లాన్ చేశాను. ఈసారి కిస్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. దాన్ని కిస్ చేస్తావా? మీ ఇద్దరిని కిస్మిస్ చేసి నవ్వలేయకపోతే నేను సోనీనే కాదా? కిస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నుదిటి పైనుంచా, బుగ్గల పైన, లేక పెదాల పైన? రాహుల్ ఇప్పుడు ఇవేం వద్దు రాహుల్. వద్దు అంటే వద్దంటావేంటి? నాకు కావాలి. ప్లీజ్ రాహుల్, పెళ్ళయ్యాక నీకెన్ని ముద్దులు కావాలంటే అన్ని ముద్దులు పెట్టుకోవచ్చు. అప్పుడు థ్రిల్లే ఉంటుంది. పెళ్లికి ముందు పెట్టుకుంటేనే ముద్దులో స్వీట్నెస్ ఉంటుంది. అమ్మో, దగ్గరకు వచ్చేస్తున్నాడు. కాపాడు సిరి. నాన్న, నీకొకటి చూపించాలి, నాతోరా. ఎక్కడికే? ఎన్నాళ్ళు ఆ రాహుల్ గాడే వెదవనుకున్నాను. ఇప్పుడు వాడికి ఆ మాయ కూడా తోడయింది. అవును, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు కదా. పెళ్లికి ముందు చాలా చాలా చేసుకోబోతున్నారు. వాళ్ళు ఏం చేసుకుంటే మనకెందుకే? ఎందుకంటే నాన్న, ఓ పద్ధతి పాడు ఉండాలి కదా. ఇక్కడ వాళ్ళ కోసం ఇంతమంది వస్తే అందరినీ వదిలేసి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? ముద్దులు పెట్టుకుంటున్నారు. నీలాంటి పెద్ద మనుషులు వచ్చిన ఫంక్షన్లో ఇలాంటి పరువు తక్కువ పనులు చేయొచ్చా? అడిగేవారు లేరని పెళ్లికి ముందే బరి తెగించి మన సంస్కృతి సాంప్రదాయాల్ని మంట కలుపుతున్నారు. నువ్విలా మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు ఒలిస్తున్నట్టుందే. ఇప్పుడు నా గురించి ఎందుకు? వాళ్ళ సంగతి చూడండి. రాహుల్, రాహుల్, కుకీస్ ఒకటి. ఆ, మన మెహందీ ఫంక్షన్కి గుర్తుగా కే ముద్దు. రా. రాహుల్, రా నాన్న, వాళ్ళ సంగతి అటో ఇటో తేలుద్దాం. రా. ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళెవరో గదిలో ఉన్నారని చెప్పావు. హరి, లక్ష్మి ఉన్నారు. అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. హరి, గదిలో నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు మావయ్య. లక్ష్మి కొత్త లిప్స్టిక్ కొనిందంట. ఫ్లేవర్ ఎలా ఉందని అడిగింది. చాలా బాగుందని చెప్తున్నాను. అది నోటితో చెప్పొచ్చు కదా. అవును, లక్ష్మి నోటితోనే చెప్పింది. సోనీ, నువ్వు కూడా సేమ్ లిప్స్టిక్ ట్రై చేయి. చాలా బాగుంది.